తింగరదానా నీ కాళ్ళ గజ్జల సౌండ్కు నువ్వే భయపడ్డావు. ఏంటన్నా మీరు కూడా గజ్జలు వేసుకున్నారా? రండిరా రండి, నిజమే కాచుకొనున్నా నా ఇన్నేళ్ళ ఆకలికి ఇవాళే విందు, మహావిందు. అల్ల మధ్యలో ఏదో ఎరికినట్టుంది. తీయడానికి చాలా కష్టపడుతున్నాడు. వినిపిస్తుంది. ఆయన ఇలాంటి చాలా చూశాను. అమ్మా సామాన్లు తెచ్చాను, బిల్లు ఇదిగోండి. నిమ్మకాయలు, పసుపు, అరటిపండ్లు, కుంకుమ, అగరత్తులు, వక్కలు, గోధుమ పిండి, సిగరెట్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్, గుర్రం బిస్కి, కాసు, ఆ లాస్ట్ లో ఉన్నవేంటి? అంటే ఇవన్నీ హిమాలయస్ నుంచి తెప్పించినాయి అమ్మా. ఈ ఇంట్లో దెయ్యం ఉంది. దయ్యం ఉన్నదంటాడేంటి? అది ఉందని చెప్పి తీసుకురాలేదా? మీరు ఊరుకోండి. ఆయన ఇలాంటి చాలా చూశాను. దెయ్యం పోవాలంటే మాలాంటి 5 అయ్యోర్లకి 1 సంవత్సరం పాటు అన్నదానం చెయ్యాలి. అంత బడ్జెట్ లేదు స్వామి. ఇచ్చిన బడ్జెట్ అంతా మీ అసిస్టెంట్ సామాన్లు తీసుకొచ్చేసాడు. ఆ? సరిగ్గా ఉండు. దయ్యంతో శోభనం రెడీ అవుతున్నట్టుంది. అయినా రాఘవేంద్రరావు సినిమాలో పరిచినట్టు ఆ పండ్లను పరచడం ఏంటి? అబ్బో, EXTORTION. ఏంటి దొరకట్లేదా? ఎక్సార్సిజం అనుకుంటా. స్పెల్లింగ్ మిస్టేక్. బయటికి రావే దెయ్యం, నువ్వంటే లేదే భయం. నీకోసం ఫ్రూట్స్ తెచ్చా, ఫుల్ ప్లానింగ్ తో వచ్చా. బయటికి రావే దెయ్యం, నువ్వంటే లేదే భయం. ఏంటమ్మా రైమ్స్ పాడుతున్నాడు? ఆ, ఏంటి స్వామి ఇది? కాలిన శవం బూడిదా, శవమా? శవం శవంతో సమానం రా అల్పప్రాణి. సరిగ్గా కాలట్లేదు. టేస్ట్ బాలా. అఘోరాల మధ్య పెరగాల్సిన నుండి తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటాం. కూర్చొని కూర్చొని కాలు పట్టేసినట్టున్నాయి. నిల్చున్నాడు. ఆయన ఇలాంటి చాలా చూశాను. చాలా చూశానంటావు. అవును, అయితే నువ్వు చూడండి చూస్తావా? చూస్తాను. చూస్తావా? చూస్తాను. చూడు. కారుతుంటే అయ్యో రోడ్డావేందని అయ్యా. ఎందుకురా నవ్వుతున్నావు? నిమ్మరసం గురుగారు, నిమ్మరసం. ఆ సంచిలో ఇంకేమున్నాయిరా? కోడుంది, వేసేయమంటారా? కోడి కూర వస్తుందేమో. మూర్ఖ. విరూపాక్షాయ నమః, రాజుగారు గది అయ్య నమః. గులాబ్ జామున్ చేతిలోకి వచ్చేసి ఏంటయ్యారు కాలు వంకుతున్నాయి? ఇదంతా ప్రక్రియలో భాగం రా. అయ్య బాబు, ఏదైనా రంగు వచ్చేసినట్రా బాబు. దెయ్యాన్ని దీంట్లో బంధించాం. ఇప్పటి నుంచి మీకు ఆ దెయ్యం పీడ తొలగిపోయినట్టే. ఇక మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి? ఈ రోజుకి ఈ గదికి విశ్రాంతి ఇవ్వండి. అయ్యా పేమెంటు రేపు గదిని తెరిచి చూస్తా. దయ్యం కనపడకపోతే ఫోన్ పే చేస్తా.